దైవం అనేది అక్కడ ఉన్నప్పుడు ఏమవుతున్నది? దైవం యొక్క ఇష్ట ప్రకారమే మనం అనుకున్నటువంటివి జరుగుతున్నాయి. ఇంగ్లీష్లో మనకు ఒక సామెత ఉంది, మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అని చెప్పి. మనం రకరకాలుగా ఏవేవో ఊహించుకుంటూ ఉంటాం, కానీ ఇవన్నీ ఈ విధంగానే జరుగుతున్నాయా అంటే జరగవు. నువ్వు అనుకున్నవి అనుకున్నట్లుగా అక్కడ జరగవండి. జరిపించేవాడెవడు? కాలం. కాబట్టి విధి అన్నిటికన్నా బలీయమైనటువంటిది. ఆ విధి చూస్తూ ఉంటుంది, కాలం చూస్తూ ఉంటుంది. వీడేదో ఇన్నిన్ని ప్లాన్లు వేసుకున్నాడురా, ఇవన్నీ జరుగుతాయా? జరగవు. చూడండి, ఒకళ్ళు బాగా చాలా ఉత్సాహవంతంగా ఆరోగ్యవంతంగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు వ్యక్తి. ఓ 4 రోజుల తర్వాత చూస్తే వాడా అండి పాపం పోయాడండి మొన్న అంట. అయ్యయ్యో, అదేమిటండి అంత ఆరోగ్యవంతుడు ఎలా పోయాడండి? ఏదో గుండె జబ్బు వచ్చింది. గుండె జబ్బు రావడం ఏంటండి? ఆయనకు పాపం ఏమి దురలవాట్లు లేవు, మద్యం మాంసం ఇట్లాంటివి ఏవి ముట్టడు. అలాంటి ఆయనకు పోయి ఇలాంటి కష్టం ఎలా వచ్చింది? వచ్చింది అంతే. ఏం చేస్తాం? వచ్చేస్తుంది. మనం అనుకుంటే ఉంటుందా? మనం ఏవేవో చెయ్యాలనుకుంటాం, పెద్ద ఉద్యోగం రావాలి అనుకుంటాం, కలెక్టర్ అవ్వాలనుకుంటాడు, రాత్రింబగళ్ళు చదువుతాడు. వీడికేమో రాదు. ఏమీ చదవనోడికి ఇంకోటికి ఎవడికో వస్తుందో మంచి ఉద్యోగం. ఇదేమిటి, నా పని ఎందుకు ఇక్కడ జరగలేదు అంటే విధి బలీయమైనటువంటిది కనుక ఆ బలీయమైనటువంటి విధి నిన్ను పట్టుకొని ఆడిస్తూ ఉంటుంది. దాన్ని మించి ఇంకోటి ఏదీ లేదండి. దీన్నే మనం అదృష్టము అన్నాం, లక్ అని చెప్పి అంటూ ఉన్నాడు. ఎన్ని చేసినాను మనిషికి లక్ అనేది ఉండాలిరా అంటాడు. ఈ లక్ లేకపోతే దేనివల్ల ప్రయోజనం లేదు అంటారు. కాబట్టి ప్రతిదానికి ఇది ఆధారం. ఇది లేకుండా ఏదీ లేదు ప్రపంచంలో. ఆ విషయాన్ని మనకు తెలియచేసేటువంటిదే ఈ విధి విలాసం అనేటువంటి మాట. ఇప్పుడు దైవము దోషులైనటువంటి వాళ్ళకి ప్రాణాంతకమైనటువంటి ఎన్నో శిక్షలు విధిస్తూ ఉంటుంది. అది ఎలా విధిస్తుందండి? ఒక మనిషికి ఒక రకమైనటువంటి శిక్ష, ఇంకో మనిషి అదే తప్పు చేసినా కూడా వాడికి ఇంకొక రకమైన శిక్ష వస్తూ ఉంటుంది. ఎలా వస్తుంటుంది వాడికి? ఒక అవినీతి పరుడు ఉన్నాడు అనుకుందాం. ఒక 100 రూపాయలు 1000 రూపాయలు లంచం తీసుకుంటూ ఒకడు పట్టుబడి వాడి ఉద్యోగం పోయి వాడు సస్పెండ్ అయిపోయి నానా కష్టాలు పడుతూ ఉండొచ్చు. ఇంకోడు లక్షలు కోట్లు లంచాలు తీసుకొని కూడా ఆనందంగా హాయిగా సుఖంగా తిరుగుతూ ఉండవచ్చు. ఇప్పుడు ఇద్దరిలో కూడాను ఈ తేడా ఎందుకని ఇట్లాగా ఉన్నది అని అంటే దానికి కారణం ఏమిటయ్యా అని అంటే ఏమని చెప్తాం మనము? ఆ మనుషుల్లో ఉండేటువంటి తప్ప అది కాదు. ఈ మనుషుల్లో ఉండేటువంటి దోషం వలన వాళ్ళకి ఇలా జరుగుతున్నది అంటే కాదు. పైన ఆడించేటువంటి ఆ విధి చేతుల్లో అందరం కూడా కీలుబొమ్మలమే. కాబట్టి అన్నిటికన్నా విధి బలీయమైనది అని తెలుసుకోవటం వల్ల ప్రయోజనం ఏంటండి అని కూడా మీరు అడగవచ్చు. దానివల్ల ప్రయోజనం ఏమిటి అని అంటే, ఒక పని చేస్తున్నప్పుడు పని చేయటం వరకే నీ కర్తవ్యం, కానీ పని యొక్క ఫలితాన్ని గురించి ఆలోచించటం నీ కర్తవ్యం కాదు అని భగవానుడు మనకి గీతలో చెప్పినటువంటి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనే మాట బట్టబట్టడం కోసం ఇవన్నీ మనం చెప్పుకోవాల్సినటువంటి పని ఉంది. కాలోహి కురుతే భావాన్ సర్వలోకే శుభాశుభాన్ కాల సంక్షిపతే సర్వా ప్రజా విసృజతే పునః అని అంటారు. కాలోహి కురుతే భావాన్ సర్వలోకే శుభాశుభాన్ అన్నాడు. ఈ కాలమే అన్ని లోకాలలో ఇది శుభం ఇది అశుభం అనేటువంటిది నిర్ణయించేటువంటిది. అది నువ్వు ఇవాళ ఒక పని ఆలోచిస్తావు, అన్ని తిథులు వారాలు నక్షత్రాలు యోగాలు కరణాలు ఇవన్నీ కూడా నువ్వు లెక్కేసుకొని శుభ్రంగా అబ్బా ఇలాగ చెయ్యాలి అని చెప్పి అనుకుంటావు. కానీ
నువ్వు పెట్టుకున్నటువంటి ముహూర్తానికి నువ్వు అనుకున్నటువంటిది జరగదు.